సమ్మర్లో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గుతాయా మేడం అని చాలా కామన్గా అడుగుతూ ఉంటారండి. నిజానికి బయట టెంపరేచర్తో ఫర్టిలిటీ ఛాన్సెస్ తగ్గే అవకాశం ఉండదు. బట్ డెఫినెట్లీ కొన్ని జాగ్రత్తలు సమ్మర్లో తీసుకోమని ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అడిక్వేట్ హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. సో అట్లీస్ట్ 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ డైలీ మీరు తీసుకోవాలి. హైడ్రేషన్ మెయింటైన్ చేస్తే హార్మోన్ ఇంబ్యాలెన్స్ రాకుండా ఉంటుంది. రెండోది, మీరు ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ వాటర్ మెలన్స్ కానీ, క్యూకంబర్ కానీ ఇలాంటివి ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే మీకు వేడి చేయకుండా ఉంటుంది అండ్ దీనివల్ల ఫర్టిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఆయిలీ ఫుడ్, స్పైసీ ఫుడ్, జంక్ ఫుడ్ ఇవి అవాయిడ్ చేస్తే డెఫినెట్లీ మంచిది మీకు. మూడోది, ఎక్సర్సైజ్ చేయాలి. రెగ్యులర్ గా యోగా, మెడిటేషన్ లాంటివి అలవాటు ఉన్నాయి చేయాలి. ఇది ఎక్కువ హీట్ ఉన్న టైంలో కాకుండా ఎర్లీ మార్నింగ్స్ కానీ, లేట్ ఈవినింగ్స్ కానీ, మరి ఎక్కువ వేడిలో చేసినా కూడా దానివల్ల మీకు ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి టైమింగ్ అనేది మేనేజ్ చేసుకోవాలి. ఫోర్త్, స్లీప్ అడిక్వేట్ గా ఉండాలి. అట్లీస్ట్ 7 hours ఆఫ్ అన్ఇంటరప్టెడ్ స్లీప్ నైట్ టైం ఉంటే దాని వల్ల కూడా మీకు ఫర్టిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలి. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ కి మీరు ఏది చేసినా కూడా మంచిదే. సమ్మర్ లో కొంచెం ఆ వేడి వల్ల కొంచెం ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది కూడా ఇంపార్టెంట్. సమ్మర్ లో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకోవడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి. బయట టెంపరేచర్ ఎలా ఉన్నా మీ బాడీ టెంపరేచర్ బాడీ మెయింటైన్ చేస్తుంది అండ్ మా ల్యాబ్ టెంపరేచర్ మేము మెయింటైన్ చేస్తాం. సో మీ గ్యామెట్స్ సేఫ్ గా ఉంటాయి కాబట్టి సమ్మర్ లో కూడా ట్రీట్మెంట్స్ ఆపేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.